హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 97th వీడియో వచ్చేసి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. సో ఈ వీడియోలో మనము f of x is equals to a cos x plus b sin x plus c కి మ్యాక్సిమం, మినిమం అండ్ రేంజ్ ఈ వాల్యూస్ని మనం ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము f of x is equals to a cos x plus b sin x plus c కి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ కనుక్కోవడానికి ఏ ఫార్ములా వాడతామో చూద్దాం. సో మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ f of x is equals to a cos x plus b sin x plus c are c plus root of a square plus b square comma c minus root of a square minus b square. సో మనము ఈ పర్టికులర్ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ లేదా మినిమం వాల్యూ మనల్ని కనుక్కోమని అడిగితే డైరెక్ట్గా మనము ఈ ఫార్ములాస్ వాడి ఇందులో ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి, సో ఇక్కడ మీరు చూడండి ఏబిసి వాల్యూస్ ఏంటి, ఏ వచ్చేసి కాస్ యొక్క కోఎఫిషియంట్ అండ్ బి వచ్చేసి సైన్ యొక్క కోఎఫిషియంట్ అండ్ సి వచ్చేసి కాన్స్టెంట్. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనము మ్యాక్సిమం వాల్యూ ఇంకా మినిమం వాల్యూ కనుక్కుంటాము. బాగుంది. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ బ్రాకెట్ మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ. సో రేంజ్ అంటే ఏంది, బేసికల్గా మనకు రేంజ్ అంటే కూడా తెలుసు. ఓకే, ఈ కార్ స్పీడ్ రేంజ్ ఎంత అంటే 0 to 400 అంటాం. అంటే ఏంది, మినిమం వాల్యూ టు మ్యాక్సిమం వాల్యూని మనం రేంజ్ అని అంటాం. ఓకే, మినిమం వాల్యూ టు మ్యాక్సిమం వాల్యూని మనం రేంజ్ అంటాం. సో ఈ ఫంక్షన్కి ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సికి మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ ఏంది చెప్పండి, సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది వచ్చేసి రేంజ్. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 sin x మైనస్ 4 cos x. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకు ఫార్ములాస్ తెలిసినాయి కదా, దీని మీద ఒక ఎగ్జాంపుల్ సమ్ని సాల్వ్ చేస్తున్నాం. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 sin x మైనస్ 4 cos x. ఇది వచ్చేసి ఫంక్షన్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మీరు చూసుకున్నట్టయితే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఉందా లేదా. ఇక్కడ సి అనేది మీకు కనిపించకపోతే ప్లస్ 0 పెట్టుకోండి, లేదు కానీ 0 పెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి. సో దానికి మనకి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఏంది, మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి ఆర్ సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత, సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ ఎంత -4, సి వాల్యూ ఎంత, ఇక్కడ సి వాల్యూ ఏం లేదు కాబట్టి యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 0. సో ఏబిసి వాల్యూస్ వచ్చినాయి, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, 0 ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్. సో 0 ప్లస్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 4 స్క్వేర్ ఎంత 16 విచ్ ఈస్ నథింగ్ బట్ రూట్ 25 విచ్ కమ్స్ అవుట్ టు బి 5. ఓకే, బాగుంది ఇక్కడ వరకు. నెక్స్ట్ మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ ఎంత, సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏ బిసి వాల్యూస్ని మనము రాసుకుందాం. ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ ఎంత -4, సి వాల్యూ ఎంత 0. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది, సి మైనస్ అంటే 0 మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ ప్లస్ -4 బి స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్. సో 0 మైనస్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16. సో 0 మైనస్ అంటే మైనస్ రూట్ 25 ఇస్ నథింగ్ బట్ -5. సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కనుక్కున్నాము, మినిమం వాల్యూ కనుక్కున్నాము. సో రేంజ్ ఎంత, రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ. సో మినిమం వాల్యూ ఎంత, బ్రాకెట్ -5 5 బ్రాకెట్ క్లోజ్. సో ఈ చాప్టర్లో నేను మీకు సపరేట్గా కాన్సెప్ట్ అంటూ నేను ఏం చెప్తాను, ఎందుకంటే
ఏం కాన్సెప్ట్ లేదు దాంట్లో. జస్ట్ మనకి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఏంది ఈ ఫంక్షన్కి అనేది ఒకటే కాన్సెప్ట్. మ్యాక్సిమం వాల్యూ ఏంది, మినిమం వాల్యూ ఏంది, రేంజ్ ఏంది. సో దీంట్లో కొంచెం మనకి టేడే ఫంక్షన్స్ ఇస్తాడు, హట్కే ఫంక్షన్స్ ఉంటాయి కొంచెం. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఉంది, దీనికంటే కొంచెం హట్కే ఉంటాయి. అంటే మనం ఏదో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లేదా ఫార్ములాస్ వాడి మళ్ళీ మనము దాన్ని ఈ ఫార్మాట్కి తెచ్చుకొని మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడం, మినిమం వాల్యూ కనుక్కోవడం ఉంటుంది. సో ఐ వాంట్ కీప్ ఇట్ స్ట్రైట్ అనమాట. దీని మీద ఏమంటారు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, సో మనకి ఏమంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీని యొక్క వాల్యూ అనేది ఇంతే ఉంది. ఓకే, సో మనం ఏంటంటే లెట్స్ కీప్ ఇట్ సింపుల్. సో క్లియర్గా అర్థమైంది కదా. సో మన ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ రేంజ్ ఆఫ్ cos of x plus pi by 3 plus 2 root sin of x plus pi by 3 minus 4. సో ఈ ఫంక్షన్కి మనం మ్యాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ కనుక్కోమంటున్నాం. సో ఫస్ట్ ఫంక్షన్ రాసేసుకున్నాం, cos of x plus pi by 3 plus 2 root sin of x plus pi by 3 minus 3. అయితే ఇక్కడనే మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం డీటెయిల్గా చూడాలి. ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతుందో అది ఏ ఫార్మాట్లో ఉంది చూడండి. a cos x ప్లస్ b sin x ప్లస్ c ఈ ఫార్మాట్లో ఉందా లేదా. అయితే మీకు డౌట్ వస్తుంది, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ఒక్కటే లేదు, ఎక్స్ ప్లస్ పై బై 3 ఉందని అంటారు. ఏ యాంగిల్ అయినా ఉన్నా కానీ మీరు గమనించినట్టయితే ఇక్కడే కాస్ పక్కన ఏదైతే యాంగిల్ ఉందో సైన్ పక్కన కూడా అదే యాంగిల్ ఉందా లేదా. దట్ మీన్స్ అక్కడ ఎక్స్ ఉన్నా, ఎక్స్ ప్లస్ పై బై 3 ఉన్నా, ఎక్స్ ప్లస్ 20π/3 ఉన్నా ఫరక్ ఏం పడదు. కానీ ఒక్క ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఈ కాస్ పక్కన ఏ యాంగిల్ అయితే ఉంటుందో సైన్ పక్కన కూడా అదే యాంగిల్ ఉండాలి. అది ఇంపార్టెంట్, మనం చూసుకోవాల్సింది. సో అదే యాంగిల్ ఉంది కాబట్టి ఇది ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో ఉంది. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ హోల్ బ్రాకెట్, సారీ ఇది బ్రాకెట్ ఉంటుంది, ఇది మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ బ్రాకెట్ క్లోజ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఇది వచ్చేసి ఫంక్షన్. ఇప్పుడు మనం ఇందులో ఏ బీసీ వాల్యూస్ తీసుకోవాలి. సో ఏ అంటే ఏంది కోఎఫిషియంట్ ఆఫ్ కాస్ విచ్ ఇస్ 1, బి ఏంది కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ విచ్ ఇస్ 2√3, సి ఏంది ఇక్కడ సారీ చిన్న మిస్టేక్ చేసిన నేను, ఇక్కడ వాల్యూ చేంజ్ చేసుకోవడం మర్చిపోయినా 4. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. రేంజ్లో ఏమేమి ఉన్నాయి, మినిమం వాల్యూ ఉంది, మ్యాక్సిమం వాల్యూ ఉంది. సో వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి, c minus root of a square plus b square. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. c వాల్యూ ఎంత -4 మైనస్ రూట్ ఆఫ్ a వాల్యూ ఎంత 1 స్క్వేర్ ప్లస్ b వాల్యూ ఎంత 2√3. సో 2√3 హోల్ స్క్వేర్ -4 మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 into 3 -4 మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 12 is nothing but 13. సో -4 మైనస్ రూట్ 13. సో దట్ ఈస్ నథింగ్ బట్ మినిమం వాల్యూ. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ కండిషన్ ఏంది, c ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో అందులో నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే c అంటే -4 ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 ప్లస్ బి స్క్వేర్ అంటే ఆల్రెడీ వి డిడ్. సో ఆల్రెడీ వి డిడ్ ఇట్ హియర్. సో 2√3 హోల్ స్క్వేర్ అంటే ఏంది 2 స్క్వేర్ 4, √3 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 3. సో 4 into 3. సో -4 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 12 is nothing but 13. సో -4 ప్లస్ రూట్ 13. సో రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏంది ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ ఈజ్ హోల్ బ్రాకెట్ మినిమం కామా మ్యాక్సిమం బ్రాకెట్ క్లోజ్ హోల్ బ్రాకెట్ -4 మైనస్ రూట్ 13 కామా -4 ప్లస్ రూట్ 13. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ cos 2x ప్లస్ cos square x. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు cos 2x ప్లస్ cos square x. సో cos 2x ఏంది సారీ ఓకే నేను ఆగాలి. ఇక్కడ మనకి ఫంక్షన్ ఎట్లుంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు cos 2x ప్లస్ cos square x. సో ఇప్పుడు మనకి ఫంక్షన్ అనేది ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో ఉందా లేదు. సో అట్లాంటప్పుడు మనం ఎట్లా కనుక్కోగలుగుతాం మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. మనం ఓన్లీ ఎట్లాంటి ఫంక్షన్కి కనుక్కోవచ్చు, ఓన్లీ ఈ ఫంక్షన్కి మనం మ్యాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ డిఫైన్ చేసుకున్నాం. సో ఎట్లా అంటే మనము ఏవైతే ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్న ఫార్ములాస్ ఉన్నాయి చూడండి, ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి మనము ఆ ఫంక్షన్ని ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సికి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి కన్వర్ట్ చేయడానికి
ఎట్లా యూజ్ అవుతుందో చూడండి. ఇక్కడ మనకి cos 2x ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి నేను cos 2x ఫార్ములా కన్సిడర్ చేస్తున్నాను. cos 2x is equals to 1 minus 2 sin square x which is nothing but 2 cos square x minus 1 which is nothing but which is equals to 1 minus tan square x by 1 plus tan square x. సో ఇక్కడ నేను ఏ ఫార్ములా కన్సిడర్ చేస్తున్నా అంటే cos 2x 2 cos square x minus 1. సో cos 2x is equals to 2 cos square x minus 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మైనస్ 1 నాట్ తీసుకోబోతున్నా +1. సో 1 ప్లస్ cos 2x is equals to 2 cos square x. తర్వాత నేను ఏం చేస్తున్నాను 2 యూనిట్ సైడ్ పంపిస్తే ఏమైతే డివిజన్ అవుతుంది. సో 1 ప్లస్ cos 2x by 2 is equals to cos square x. సో మీరు అనుకోవచ్చు cos 2xని కన్వర్ట్ చేసుకోవచ్చు కదా స్క్వేర్ టర్మ్స్ కంటే. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఏదైతే ఫంక్షన్ ఉందో ఫంక్షన్లో మనకి స్క్వేర్ టర్మ్స్ ఇన్వాల్వ్ అయినాయా లేవు. ఏదైతే ఫంక్షన్ మనకు కావాలనుకుంటారో అందులో స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయా లేవు. ఓకే, యాంగిల్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు cos 2x ఉండొచ్చు, cos 3x ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఇప్పుడు యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ x ప్లస్ పై బై 3 ఉంది. డస్ ఇట్ ఎఫెక్ట్? నో, ఎఫెక్ట్ చేయదు. మనకి ఏంటంటే స్క్వేర్ టర్మ్స్ ఉండొద్దు. సో స్క్వేర్ టర్మ్ని కన్వర్ట్ చేసుకుని ఇట్లా రాసుకున్నాం 1 ప్లస్ cos 2x by 2. సో cos 2x ప్లస్ 1 ప్లస్ cos 2x by 2. తర్వాత ఏం చేయాలి, ఎల్సిఎం తీస్తున్నా. ఎల్సిఎం తీస్తే మల్టిప్లై 2 cos 2x ప్లస్ 1 ప్లస్ cos 2x by 2. సో 2 cos 2x ప్లస్ cos 2x is nothing but 3 cos 2x ప్లస్ 1 by 2. క్లియర్? తర్వాత నేను సపరేట్గా రాసుకుంటున్నా. సో 3 by 2 cos 2x ప్లస్ 1 by 2. సో మనకి ఇప్పుడు కూడా ఈ ఫార్మాట్లు ఉందా? a cos x ప్లస్ b sin x ప్లస్ c లేదు అంటే ఉంది, దగ్గరగా ఉంది. అంటే అందులో మీరు గమనించినట్టయితే మనకి సైన్ టర్మ్ అనేది లేదు. ఓకే, ఇక్కడ సైన్ టర్మ్ అనేది ఉంది, ఇక్కడ సైన్ టర్మ్ అనేది లేదు. సో లేకపోతే దాని వాల్యూ మనం 0 పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మినిమం వాల్యూ ఎట్లా కనుక్కుంటాము? c మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో c వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ మనకి c వాల్యూ ఎంత ఉంది 1/2, a వాల్యూ ఎంత 3/2, b వాల్యూ ఎంత? b అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కోఎఫిషియంట్ ఆఫ్ sin x. sin x టర్మే లేనప్పుడు b కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో 0. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 0 స్క్వేర్. సో 1/2 minus root of 3/2 whole square అంటే 9/4. సో 1/2 minus 3/2 which is nothing but minus 2/2. Cancel minus 1. Next maximum value. Maximum value అంటే c plus root of a square plus b square. c is equals to 1/2, a is equals to 3/2, b is equals to 0. సో 1/2 plus root of b a ఎంత 3/2 whole square plus 0 square. 1/2 plus square root cancel అయిపోతే 3/2 మిగులుతుంది. 1/2 plus 3/2 is nothing but 4/2. 2 1 2 2 2 వచ్చేసింది. సో రేంజ్ ఎంత? -1, 2. సో 2 డిఫరెంట్ సమ్స్. సో మనము ఈ మ్యాక్సిమం మినిమం వాల్యూస్లో ఉన్న ఏవైతే లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి యొక్క మోడల్స్ అన్ని కవర్ చేసినాం. సో అందరికి అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.